హలో అండి అందరికీ అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఆస్ న్యూ. ఇది సాటర్డే వ్లాగ్. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. దాంతోపాటు ఈ వ్లాగ్లో అయితే మీకు అరిటాకులు ఇడ్లీ ఈజీగా సింపుల్గా ప్లేట్కి అంటకన్నా ప్లేట్కి తోమల కన్నా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇక్కడైతే నేను లేవగానే హాట్ వాటర్ అయితే తాగుతున్నా. కొంచెం సెల్ఫ్ కేర్ తీసుకుందాం అనేసి ఈ మధ్యన కొంచెం హెల్తీగా తింటున్నాను. ఇంకా లేవగానే హాట్ వాటర్ అయితే తాగేసి మా హిమాన్స్కి అయితే రెగ్యులర్గా జ్యూస్ అయితే చేస్తాను. అది కొంచెం కోల్డ్గా ఫీవర్గా ఉంది, వాడికైతే జ్యూస్ అయితే స్కిప్ చేసేసాను. సో నేనైతే ఇక్కడ కివీ ఫ్రూట్ ఉంటే అది తింటున్నా. చెప్పాను కదా ప్లేట్లో అరిటాక్తో ఇడ్లీ ఎలా చేయాలనేది. ఒక ప్లేట్ తీసుకొని అందులో అరిటాక్ పెట్టేసి మన దగ్గర ఇడ్లీ పిండి ఉంటుంది కదా దాన్ని వేసేసి ఆవిరి మీద ఉడికించేయడమేని. ఇలా చేసుకున్నారనుకోండి ప్లేట్కి అస్సలు అంటకన్నా ఈజీగా చూడండి, ఈజీగా ప్లేట్ నుండి కూడా సపరేట్ అయిపోయింది, దాంతోపాటు ఆకు నుండి కూడా సపరేట్ అయిపోతుంది. మళ్ళీ ఇలా చేసామనుకోండి ప్లేట్లు తోమే పని ఉందా చెప్పండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీ దగ్గర అరిటాకులు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను చాలా వరకు ఇలా ప్లేట్తోనే ఇడ్లీ పెడతానండి, ఎప్పుడు అరిటాకులో పెట్టలేదు. ఈ మధ్యన అరిటాకు ఉన్నది అనేసి అరిటాకులో పెట్టాను. ఓకే, ఈ టిప్ చాలా బాగుంది అనిపించింది. ఓకే, మన వ్యూవర్స్ కూడా ఒకసారి చూపిద్దాం, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే మా హిమాన్ష్కి చాలా నచ్చింది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను కదా, మమ్మీ స్క్వేర్సా అనేసి ఇష్టంగా తిన్నాడు పల్లీ చట్నీతో. నేనైతే ఇక్కడ లంచ్లోకి అయితే సాంబార్ని అయితే చేసుకుంటున్నాను. నాకైతే సాటర్డే సండే వచ్చింది అనుకోండి ఫుల్ రెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఆ రోజైతే అన్ని వంటలు ఉండవు. ఎందుకంటే మా హస్బెండ్కి బాక్స్ కట్ అవసరం లేదు, మా హిమాన్ష్కి బాక్స్ కట్ అవసరం లేదు, ముగ్గురం ఒకటే తినేయచ్చు అనిపిస్తుంది సాటర్డే సండే వస్తే నాకు. ఇక్కడైతే నేను సాంబార్ని ఈజీగా ఎలాగ చేసుకుంటానండి అంటే రెండు ప్యారలల్గా చేసుకుంటాను. రసం వేసేసి అంటే చింతపండు రసం వేసేసి అందులో మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటాయో వాటిని వేసి పసుపు ఉప్పు కారం వేసేసి ఒక సైడ్ పెట్టేస్తాను. ఇంకో సైడ్ ఏమంటే టమాటా పప్పు కుక్కర్లో పెట్టేస్తాను. ఈ రెండు ప్యారలల్గా కుక్ అయిపోతాయి కదా. కుక్ అయిపోతే ఆ రెండింటిని కలిపేసి సాంబార్ పౌడర్ని వేసేసి ఇంకొకసారి తెరలనిస్తాను. అప్పుడు ఏమంటే నేను తాలింపు అయితే వేసుకుంటాను. నాకైతే చాలా ఈజీ అనిపిస్తుంది ఇలా చేసుకుంటే. మీరైతే ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి. నేనైతే ఇక్కడ తాలింపు వేస్తున్నా. లాస్ట్ టైము పోపులన్నీ కింద పడిపోయి కలిసిపోయేవి, సో అందుకే జల్లెడ పెట్టినట్టు ఫింగర్స్తో అలా వేస్తున్నాను పోపులోకి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఈ ఓన్లీ సాంబారే చేశాను, ఇంకేం చేయలేదు. అప్పడాలతో తినేయచ్చు. మా హిమాన్స్ కూడా అప్పడం ఇష్టం, వాడికి కూడా సాంబార్ పెట్టేస్తాను. చెప్పాను కదా నాకు సాటర్డే వచ్చిందనుకో చాలా వరకు టైం ఉంటుందండి. మేము ఎవ్రీ సాటర్డే టెంపుల్కి అయితే వెళ్తాము. ఈ సాటర్డే అయితే టెంపుల్కి వెళ్ళలేదు. మా హిమాన్ష్కి చెప్పాను కదా, మా హిమాన్ష్కి కొంచెం హెల్త్ బాగాలేదనేసి వెళ్ళలేదు. ఇంకేంటి వాడు కొంచెం అన్హెల్దీగా కొంచెం నీరసంగా ఉన్నాడు కదా, ఒక ఈ వీక్కి వెళ్ళొద్దు అనేసి అయితే మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళలేదు, లేకపోతే ఎవ్రీ సాటర్డే వెళ్తాము. ఇక్కడైతే లాస్ట్ నిన్నైతే మిల్క్ అయితే రాలేదు మా హిమాన్స్కి, ఆవు పాలు. సో ఈరోజు కూడా రావనేసి మా హస్బెండ్ ఏమంటే ప్యాకెట్ మిల్క్ తీసుకొని వచ్చేసారు. ఓకే, మేమైతే టీ అయితే తాగము. సో నేను ఏమంటే ఆ వేడి పాలలో ఏమంటే బెల్లం వేసుకొని తాగుతున్నాను. నాకు చాలా ఇష్టం. మామూలుగా అయితే తాగను, కానీ బెల్లం వేసుకుని అయితే నేను తాగుతాను. ఈ రోజుటి వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.